వివాహిత మహిళలు సింధూరం ఎందుకు పెట్టుకుంటారు? అసలు ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? వివాహిత మహిళలు తల మధ్య భాగంలో సింధూరం ఎందుకు పెట్టుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం సాంప్రదాయం కాదు, ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మన హిందూ సంస్కృతిలో సింధూరం లేదా కుంకుమను సౌభాగ్యముకు ప్రతీకగా భావిస్తారు. వివాహిత మహిళలు దీన్ని పెట్టుకోవడం ద్వారా భర్త ఆయురారోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థన చేస్తున్నట్టుగా భావిస్తారు. మన శరీరంలో నుదిటి మధ్య భాగాన్ని ఆజ్ఞ చక్రం అంటారు. ఇది మన ఆలోచనలు, ఏకాగ్రత, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా భావిస్తారు. సింధూరం పెట్టుకోవడం ద్వారా ఆ శక్తిని ఉత్తేజితం చేస్తారని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం పార్వతీదేవి సింధూరాన్ని సౌభాగ్యానికి చిహ్నంగా ధరించిందని చెబుతారు. అందుకే వివాహిత మహిళలు దీన్ని పవిత్రమైన చిహ్నంగా భావించి శ్రద్ధగా పెట్టుకుంటారు. సింధూరం ఒక గుర్తు మాత్రమే కాదు, ఇది బాధ్యత, ప్రేమ, కుటుంబ బంధం మరియు పరస్పర గౌరవానికి ప్రతీక. మన సంస్కృతిలో ప్రతి చిన్న ఆచారానికి ఒక గొప్ప అర్థం దాగి ఉంటుంది. ఇలాంటి భక్తి సంప్రదాయాల వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాలు తెలుసుకోవాలంటే ఎల్ఎంకే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.